కూడా అని కూడా చెప్పుకోవాలి. ఆల్రెడీ చేశాడంట వాళ్ళ ఊర్లో, అందుకే వాడికి అట్లా చేశారని చెప్పేసి కూడా న్యూస్ 17 మంది అమ్మాయిలు అంటే వాళ్ళ ఆయన ఎక్కడైతే ఊరు వాళ్ళది, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర 17 మంది అమ్మాయిలని అట్లా పాడు చేయడం వల్లనే వాడికి అట్లా సురుకులు పెట్టడం. అవును, అదే చెప్తున్నా కదా, అట్లా దారుణంగా కూడా అట్లా చేశాడంట వాడు. కానీ వాడంత ఇలాంటి సైకోలు కూడా, అంటే సైకోలు ఉంటారు కానీ వాళ్ళు వేరే విధంగా ఉంటారు. కానీ ఈ అమ్మాయిని దారుణంగా వాడుకొని ఇట్లా అమ్మాయిల జీవితం నాశనం చేసే సైకో వీడిని వదిలిపెట్టద్దు అంటున్నా నేను. ఎందుకు వదిలిపెడతారు? ఇప్పుడు వీళ్ళంతా గట్టిగా యాక్షన్ తీసుకోవాలి. మన రేవంత్ అన్న కూడా గట్టిగా యాక్షన్ తీసుకుంటేనే బాగుంటది, అది చెప్తున్నా నేను. కానీ ఇప్పుడు ఈమె వాళ్ళ ఫస్ట్ వైఫ్ ఉంది కదా రాధిక, అఘోరి శ్రీనివాస్ వాళ్ళ ఫస్ట్, అది నిజమే. మరి ఆమె గురించి ఏమనుకుంటారు అక్క? అంటే ఆమె వచ్చేటం అయితే ఇన్ని రోజులు ఉండే ముందుకు రావాలి కదా, ఇన్ని రోజుల నుండి కథ కార్యక్రమాలు అన్ని చూసుకుంటా ఉంది. వన్స్ వాళ్ళు లైవ్ లో పెళ్లి చేసుకుంటామని లైవ్ లో చెప్పంగానే బయటకు వచ్చింది. పెళ్ళప్పుడు పెళ్లి అయిన తర్వాత రాలేదు. వాళ్ళు ముందు ఇన్ఫార్మ్ చేశారు కదా లైవ్ లో మేము పెళ్లి చేసుకుంటామని. 2 times అయిపోయింది పెళ్లి, ఇంట్లో గోల్డ్ చైన్ అండ్ బిఫోర్ గుడ్లో అని. అది చెప్పి 3rd time జనాలందరికి కనిపించేలాగా లైవ్ లో పెళ్లి చేసుకుంటామని ఇన్ఫార్మ్ చేసిదా. ఇన్ఫార్మ్ చేసిన తర్వాత అది బయటకు వచ్చింది. ఏది ఇది రాధిక టాపిక్ అప్పుడు బయటకు వచ్చింది. ఆమె అంతవరకు రావాలే కదా అక్క, ఎందుకు రాలేదు? అంటే సపోజ్ వాళ్ళ మామయ్య ఉన్నారు కదా పక్కన, ఆయన మామయ్యనో ఎవరో తెలియదు, కానీ వీళ్ళు ఏం చేశారంటే ఆ అమ్మాయి కొంచెం ఈ అమ్మాయి లాగా బరి తెగించిన అమ్మాయి కాదు, కానీ అమ్మాయిని కూడా ఏదో మోసం చేసి, అమ్మాయి దగ్గర కూడా కాల్ లిస్ట్ ఉంది, ఆడియో పెట్టారు, అదంతా ఫేక్ ఏం కాదు. ఆడియో అంటే ఇప్పుడు నా ఫోన్ లో ఉంటది, నేను మాట్లాడిన వాయిసే ఉంటది, వేరే వాళ్ళు మాట్లాడిన రాదు కదా, అట్లా అది మొత్తము ఫేక్ కాదు. కానీ ఈ అమ్మాయి ఏందంటే ఈ ఒక నాలాగా ఇంకో ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదు అని చెప్పేసి